గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చేటువంటి ముఖ్యమైన వార్తలు చూద్దాం. అన్నింటిలో కూడా నిన్న సుప్రీంకోర్టు 3 సంచలనమైనటువంటి తీర్పులు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్తల్ని ప్రధాన శీర్షికన పత్రికలు పబ్లిష్ చేశాయి. మొదటిది, కుల మతాల ప్రాతిపదికన ఓట్లు అడగడం చట్ట విరుద్ధం, ఎన్నికలు అనేది లౌకికపరమైనటువంటి ప్రక్రియ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఒక రకంగా కుల మతాల ప్రాతిపదికన ఓట్లు అడగడం అనేది అవినీతి కిందకి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధుల పనితీరు కూడా లౌకికంగానే ఉండాలి, గెలిచిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు కూడా లౌకికంగానే వ్యవహరించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇదొకటి ప్రధానమైనటువంటి తీర్పు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో. ఆ తర్వాత రెండోది, భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI కూడా నిన్న సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని చెప్పి BCCI ప్రెసిడెంట్ తర్వాత కార్యదర్శి షిర్కే, అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కే ఇద్దరిని కూడా ధర్మాసనం వేటేసింది, సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకొక వార్త, సుప్రీంకోర్టుకు సంబంధించి పదే ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది కూడా రాజ్యాంగ విరుద్ధం. అది పూర్తిగా రాష్ట్రపతి తర్వాత గవర్నర్ ఇద్దరు కూడా సంతృప్తిగా ఉన్నారు అంటే అది చట్టబద్ధం కాదు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. అదొక వార్త కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధానమైన వార్తగా అనుకోవచ్చు. ఇవి ముఖ్యంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి సంచలన తీర్పులు. అవి వాటితో పాటు ఇక వేరే వార్త చూసినట్టయితే, ఒకవైపు నిన్న సుప్రీంకోర్టు కుల మతాల ప్రాతిపదికన ఓటు అడగొద్దని చెప్తే, అటు మోడీ నిన్న యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మాట్లాడారు. కులం గోడలను కూల్చండి, పూర్తి మెజారిటీతో ఆశీర్వదించండి అని చెప్పి ఆయన అన్నారు. కాకపోతే అక్కడ యూపీ ఎన్నికల ప్రచారంలో అక్కడ యూపీలో ఉన్నటువంటి కుల రాజకీయాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. అది కూడా ఒక ప్రధానమైన వార్త ఉంది. ఆ తర్వాత ఇక మన రాష్ట్ర విషయాన్ని చూసినట్టయితే, రాష్ట్ర వార్తల్లో నిన్న సీఎం కేసీఆర్ హెల్త్కి సంబంధించి రివ్యూ చేశారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా నిరుపేదల ప్రసవాలను కూడా ప్రభుత్వ హాస్పిటల్లో జరగాలని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క శిశు మరణం కూడా లేకుండా ఆరోగ్యపరమైనటువంటి ప్రసూతి జరగాలని చెప్పి దానికి సంబంధించిన ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న అధికారులకి ఆదేశించారు సీఎం కేసీఆర్. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకోటి, అటు తిరుపతిలో ఈరోజు నేషనల్ కాంగ్రెస్ సెమినార్ జరుగుతుంది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అందులో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి శాస్త్రవేత్తలతో పాటు నోబెల్ గ్రహీతలైనటువంటి శాస్త్రవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇది 5 రోజుల పాటు తిరుపతిలో జరగనుంది. అదో ప్రధానమైన వార్త. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ముఖ్యంగా ఈ కుల మత ప్రాతిపదికన ఓటు అడగొద్దు, అది చట్ట విరుద్ధం, ఎన్నికలు లౌకికంగా ఉండాలి, గెలిచిన తర్వాత నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా లౌకికంగానే వ్యవహరించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితి మరి సుప్రీంకోర్టు చెప్పినట్టు కుల మతాలకు సంబంధం లేకుండా ఓట్లు అడిగి ఎన్నికలు నిర్వహించుకునే పరిస్థితి సాధ్యమవుద్దా? దీన్ని మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి గారు, నమస్కారం. తర్వాత కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, ఎన్నికలు వచ్చినాయంటే మనం చూస్తుంటాం ఒక్కొక్క కులంలో ఒక గ్రూపు, ఈవెన్ ప్రచారం కూడా ఆ కుల సంఘాల దగ్గర పోయి మత గ్రూపుల దగ్గర పోయి ప్రచారం చేసే పరిస్థితి చూస్తున్నాం. నేను సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్గా అది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదా, చట్ట విరుద్ధం అని చెప్పింది. అందులో ఈవెన్ ఆ జడ్జీలు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. ఆయన కూడా ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇంకొక ఓటు ఇటు అయి ఉంటే ఇది తీర్పు రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుండే. అంటే కులం మతం పేరు మీద ఓటు అడగొచ్చు అనేది వస్తుండే. కానీ నా ఉద్దేశం ఏంటంటే, భారత రాజ్యాంగం కులాలను ఆమోదించలేదు, వర్గాలుగా మార్చింది. ఎస్సీలో ఒక 1600 నుంచి 1700 కులాలు, ఎస్టీల్లో దాదాపు 800 నుంచి 900 జాతులు, బడుగు బలహీన వర్గాల్లో 3000 పైచిలకు కులాలను ఆమోదించి ఓసీలు తర్వాత మైనారిటీలుగా అంటే ఒక 5 భాగాలుగా భారత రాజ్యాంగం చేసింది. అంటే కుల సమాజం అనేది భారతదేశం యొక్క అస్తిత్వం చరిత్ర నుంచి. భారతదేశమే కులాల యొక్క సమాహారంగా మనం చూస్తాం. అంటే ఇప్పుడున్న భారతదేశం రూపం అప్పుడు వేరే ఉండొచ్చు కాక, సంస్థానాల రూపంలో ఉండొచ్చు కాక. కానీ ఇక్కడ మూలం హిందుత్వం అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ ఇన్వేడర్స్ వచ్చిండ్రో, అంటే ఎవరైతే వలస పాలకులు ఇక్కడి నుంచి ముస్లింలు కానీ పర్షియన్స్ కానీ వీళ్ళంతా వచ్చిన తర్వాత ఇక్కడ జాతి అంతా కూడా మిక్స్డ్గా అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనకు మేజర్గా 3-4 బౌద్ధం దీని పూర్వం ఉంది, తర్వాత బౌద్ధం కులాన్ని పట్టించుకోదు, ఇస్లాం ఉంది, ఇస్లాంలో షియా సున్నీ తెగలు ఉంటాయి, క్రిస్టియన్స్లో బాప్టిస్టులు, తర్వాత క్యాథలిక్స్, తర్వాత కొన్ని వర్గాలు ఉన్నాయి. అయితే వర్గాలుగా విభజించబడ్డ భారత కులాలు అభివృద్ధికి నిరోధకమని ఆ రోజు భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడు కులం సమానత్వాన్ని కాకుండా నిచ్చెన మెట్ల సమాజం లెక్క
అంతరాలను పెంచే విధంగా ఉన్నదని ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలందరూ అంటే అంబేద్కర్ గారితో సహా దాదాపు 13 మంది దీని మీద చేసి కులాన్ని ప్రాతిపదికగా ఉంచాలా భారత రాజ్యాంగానికి, ఈరోజు వర్గంగా చూడాలన్నా శ్రామిక వర్గము ఉత్పాదక వర్గం ఇట్లా అని అప్పుడు చర్చలు జరిగినప్పుడు కులాన్ని పూర్తిగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే క్యాస్ట్ డెమోక్రసీ వైపు ఆలోచించే వాటి మీద ఆలోచించాలన్నప్పుడు అసలు క్యాస్ట్ అనే పదం ఉంటేనే సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు వర్గంగా మనం మార్చుకున్నాం. కానీ అంతర్లీనంగా ఉన్న కులం అనేది చాలా బలమైన ఒక ఎలిమెంట్గా మారిపోయిన పరిస్థితి ఉన్నది. చివరాఖరికి ఏ ప్రాంతంలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా కూడా అక్కడ కులం, ఆ కులం తర్వాత ఆ మతం కూడా ప్రాతిపదిక అవుతున్నది. ఆ పలానా వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండాలి అని అంటే ఆయనకు కులమో మతమో బలమైనది ఉంటే మాత్రమే తన ఎన్నికల్లో పోటీ చేయడానికి తర్వాత ఓట్లు అడగడానికి ఒక అర్హతగా ఈరోజు రాజకీయ పార్టీలు చూసే స్థితికి పోయింది. కానీ సెక్షన్ 123(3) అయితే చాలా కేటగిరికల్గా చెప్తుంది, లౌకికత్వం అనేది ఈ దేశం యొక్క అస్తిత్వం. లౌకికత్వం అంటే ఏ మతాన్ని పాలకులు పట్టించుకోకూడదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకూడదు, అధికారులు పట్టించుకోవద్దు, ప్రభుత్వం అనేది ఏ కులానికి సంబంధించి ఒక పార్షియాలిటీ చూపించద్దు. అయితే లేటెస్ట్గా ఏంటంటే అన్ని కులాలను సమానంగా, అన్ని మతాలకు సమానమైన నిధులు, అన్ని మతాలను ఆదరించే విధంగా ఉంది. కానీ నేనంటున్నది 70 సంవత్సరాల స్వాతంత్ర భారతం తర్వాత కులం లేని సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారం అనేది అయితే సాధ్యమయ్యే పరిస్థితులు లేదు. ఒకవేళ ఇప్పుడు అంబేద్కర్ గారు ఉంటే ఏ రకమైన ఆలోచనలు చేసే విధంగా ఉండునో, కానీ ఒక విధంగా కులం మతం అనేది ఈ సమాజం నుంచి పోవడం అనేది దుర్భేద్యం అయినప్పటికీ కూడా అంతరాలు తగ్గుతున్నాయి. ఒకవైపు అర్బనైజేషన్ ఎప్పుడైతే పెరిగిందో కులం తనంతట తానే కుచించుకపోతున్న పరిస్థితి ఉన్నది. అయితే గ్రామీణ భారతం ఉండొద్దా అని అంటే గ్రామీణ భారతం ఉండాలి. కానీ గ్రామీణ భారతంలో ఆర్థికంగా ఎదుగుదల ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ కింది కులాలను తక్కువ చూసే స్థితి అనేది తగ్గాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా ఒక ఎస్సీ ఒక ఓసీ సమాన ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నప్పటికి కూడా తన కులం తను డిగ్రేడ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది సోషల్ ఈవిల్గా మనం అంటే సామాజిక ఒక అన్యాయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే అధికారం వచ్చిన ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనప్పటికి కూడా అధికారంలో లేకున్నా కొన్ని వర్గాల చేతిలో తను ఏమంటాం దాని చిన్న చూపుకు గురి కావడం అనేది ఇప్పటికీ మనల్ని కొంచెం వేధిస్తున్న సమస్య. భవిష్యత్తులో రూపుమాపడానికి అవకాశం ఉందా అంటే కూడా కొంచెం ప్రశ్నార్థకంగా మారుతున్న స్థితిలో భారతదేశం కులం పునాదుల మీదనే రాజకీయాలు నిర్మించబడడం, రాజ్యాలు నడవడం, ఇప్పటికి కూడా ప్రధానమంత్రుల స్థాయిలో కూడా ఇన్ని సంవత్సరాలు అయినాక కానీ ఒక బీసీని మనం ప్రధానమంత్రి చేసుకోలేని స్థితి ఉన్నది. ఇంకా ఎస్సీ ఎప్పటి వరకు అవుతారో కూడా తెలియదు. అంటే ఇప్పుడు రొటేషన్ కావాల్సిన ప్రజాస్వామ్యం అంటే అందరూ సమానమే, అందరికీ అధికారం సమభాగాలుగా ఉండాలి. కానీ కొన్ని వర్గాల మధ్యనే ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం బ్రాహ్మణ ఆధిక్యతనే, బ్రాహ్మణులే ప్రధానమంత్రులు అయినని దేశ స్థాయిలో వస్తుంది. కింది స్థాయిలో వచ్చినప్పుడు అక్కడక్కడ ఎస్సీలు బీసీలు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిగా సమాజంలో కులం మతం లేకుంటే అందరూ సమానం అనే భావన వస్తుంది. ఇప్పుడు అమెరికా ఉంది, బ్లాక్ అండ్ వైట్స్ ఉంటారు. ఇంకో జర్మనీ ఉంది, అక్కడ 2 రేసెసే ఉంటాయి. కానీ ఇక్కడ రేసెస్ ఉన్నాయి అంటే కలర్ ఉంది, బ్లాక్ అండ్ వైట్ అంటే గొప్ప, కులం అంటే ఎక్కువ కులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళు ఇది ఉన్నది కదా. దీన్ని రూపుమాపాలంటే మన గుణాత్మకమైన మనసుల్లో గుణాత్మకమైన మార్పు రావాలి. మనుషులందరూ సమానమనే భావన కనుక తీసుకురాగలిగితే రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పాలకులు ఆల్రెడీ మన రాజ్యాంగం ఉంది, ఎవరో సుప్రీంకోర్టు చెప్పేదా కూడా చూడాల్సిన అవసరం లేదు. కానీ సాధ్యం ఎట్లయితుంది? ఇప్పుడు ఇది మన మనసుల్లోనే ఉంది, మనసులో రావాలి, మనసుల్లో ఉంది. ఇప్పుడు పాలకుల్లో రావాలి, అది ఆచరించే ప్రయత్నం చేయాలి. ఒక మ్యాండేటరీగా కులం పేరు చెప్తే మీకు ఎట్రాసిటీ అని చెప్పి మనం ఎప్పుడో చట్టం తెచ్చుకున్నాం. కానీ అన్ని కేసు పెట్టించుకోరైనా సరే తన హాన్ని చూపించే ప్రయత్నం చర్చలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు వచ్చారు. దేవిప్రసాద్ గారు మీరు ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టు తీర్పుని? మత ప్రాతిపదికన కేవలం కులం గురించి మాట్లాడారు దయాకర్ గారు, కానీ మత ప్రాతిపదికన కూడా ఇప్పుడు కొన్ని పార్టీలు కొన్ని మతాల ఓట్లనే తీసుకుంటే ఆ మతాల ఓట్లు వాళ్ళకి ఓట్ బ్యాంక్ అంటారు, ఇంకొన్ని పార్టీలు ఇంకొక మతం మాదే అని అంటారు. అంటే కులంలోనే మతం ఉందని. భారతదేశమే ఇంతకుముందు దయాకర్ చెప్పినట్టు ఇది లౌకిక రాజ్యాంగంతో నిర్మించదు. ఇది రాజ్యాంగానికి లోబడిచ్చినటువంటి తీర్పు. ఇది అంటే ఇప్పటికే అమలు చేయాల్సినటువంటి బాధ్యతని మరొకసారి గుర్తు చేసినటువంటి సందర్భం. ఎందుకంటే ఎక్కడ కూడా కులాల పేరు మీద మతాల పేరు మీద ఓట్లు అడగొద్దు అనేటువంటిది ఎన్నికల చట్టాలలో ఉంది. కానీ ఆ చట్టాలు అమలు చేయనటువంటి నేపథ్యంలో మళ్ళొకసారి అమలు చేయండి అని ఒక చురుకబెట్టినట్టుగా నేను అది కూడా ఏకాభిప్రాయం లేదు. అది కూడా చాలా అంటే 7 జడ్జీల్లో 4 మాత్రమే దీన్ని సమర్థించి 3 మాత్రం దీన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని అమలు చేయాల్సినటువంటి దీనికి అన్నిటికీ కారణం ఆర్థిక అసమానతలు అనేటువంటిది చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు మరింత పేదలు అవుతూ ఉన్నారు.
ధనికులు మరింత ధనికులు అవుతున్నటువంటి సందర్భంలో కులాలు మతాలు అడ్డు పెట్టుకొని రాజకీయాలు నడుస్తున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ఎంత మనం సుప్రీంకోర్టు తీర్పిచ్చినా, ఏ రాజ్యాంగ తీర్పిచ్చినా, ఎన్నికలు కానీ రాజకీయ పార్టీలు కానీ కులాలు మతాలని ఒక ప్రాతిపదికగా తీసుకొని ఇలా ఎన్నికల్లో నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని మనం కాదనలేనటువంటి సత్యం. అట్లాగే అణగారినటువంటి అనేక కులాలు కూడా అందరూ సమానంగా చూడాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్పినా ఇంకా అసమానతలతో ఉన్నటువంటి కులాలు అనేకంగా ఉన్నాయి. మరి వాటి పట్ల రాజ్యాంగం ఎట్లా ఉండదు? మరి రాజ్యాంగం ఇంకొక పక్క ఇచ్చినటువంటిది ఏంది? అందరూ సమానంగా ఉండాలనేటువంటిది కూడా మరి ఒక రకం. ఆ సమానత ఇవాళ అనేక కులాల్లో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ కులాలని సమానతకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇవాళ కులం పేరు మీద, మతం పేరు మీద మారణ హోమాలు జరిగినటువంటి సందర్భాన్ని చూసాం. మతం పేరు మీద వేల మందిని తగలబెట్టి ఆ పేరు మీద ఓట్లు దండుకున్నటువంటి రాజకీయాలను కూడా మనం భారతదేశంలో సజీవంగా చూసినాం. కాబట్టి వీటి అన్నిటికీ కారణమైనటువంటి రాజకీయాలు ఇవాళ తొలగిపోయి ఒక లౌకిక రాజ్యంగా ఉండాలనేటువంటిది ఇవాళ ప్రతి ఒక్కరు మాట. ఇవాళ మోడీ ఇవాళ మీరు ఒక పత్రికలో కులం గోడల్ని కూల్చాల్సిందే, నిన్న యూపీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి కూడా మాట్లాడినటువంటి స్థితిని చూస్తా ఉన్నాం. ఇవాళ మతం గోడలను కూడా కూల్చాల్సిందే అనేటువంటి మాటలు కూడా వస్తే రావచ్చు రేపు. ఎందుకంటే డెఫినెట్ గా చెప్తుంది మతం కూడా కూల్చండి అని చెప్పి మత ప్రాతిపదికన కూడా ఓట్లు అడగదని చెప్తుంది. సంగప్ప గారు, దేవుని మీద కానీ మతాల పేరు మీద మన వ్యక్తిగతమైన ఇష్టం. మీరు ఒక మతాన్ని నమ్మొచ్చు, నేను ఒక మతాన్ని నమ్మొచ్చు, నేను ఒక దేవుని నమ్మొచ్చు, మీరు ఒక దేవుని నమ్మొచ్చు, దేవుని నమ్మకపోవచ్చు, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి చర్చ పెట్టుకోవచ్చు. కానీ వీటన్నిటి వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు ఇవి వ్యవస్థీకృతమైనటువంటి రాజ్యాంగంగా హక్కులు కల్పించొద్దన్నది ఇలా ప్రజాస్వామికవాదులందరూ కూడా కోరుతున్నటువంటి ప్రశ్న, వేస్తున్నటువంటి ప్రశ్న కూడా అది. అన్ని ఎన్నికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎన్నికలు మతాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు, రాజకీయాల కోసం కులాలను ఎట్లా ఉపయోగించుకుంటున్నారు, ఆ కులాలకి అవసరమైనటువంటి ఇవాళ ప్రభుత్వాలే అన్నిటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసేటువంటి స్థాయి వచ్చేసింది. అలా అన్ని అంటే ఒక రకంగా సమానమని చెప్పినా కూడా ఆ సమానతను తేలినటువంటి అనివార్య స్థితిలో ఇటువంటి అణగారినటువంటి జాతుల్ని కూడా అభివృద్ధిపరచాల్సినటువంటి రాజ్యాంగ బాధ్యతను మోసేటువంటి క్రమంలో కూడా ఇలా అనేక చట్టాలు వచ్చినాయి. ఇలా ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించినటువంటి ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయిపోతున్నాయి. అసలే వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం లేదనేటువంటి దాంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్కు సంబంధించినటువంటి కూడా కమిషన్లు వేసేటువంటి స్థితికి కూడా మనం వచ్చేసినాం. అంటే ఇవాళ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీలను కానీ హక్కుల్ని కానీ ఈ 6 దశాబ్దాలుగా సరైనటువంటి రీతిలో ప్రజలకు అందలేదనేటువంటిది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరొకసారి ప్రస్ఫుటమైంది. అందుకే దీని నుండి ఇవాళ మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలు బయటపడాయా అనేటువంటిది మళ్ళీ ఎన్నికలు వస్తే ఎవరి రకాలైనటువంటి రాజకీయాలు వాళ్ళు నడిపేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవాళ ప్రజాస్వామికవాదులు కానీ అందరు కానీ కోరుకునేది, అన్ని పార్టీలు కూడా ఇవాళ కోరుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఇవాళ భారత రాజ్యాంగం ఏం చెప్పిందో, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన, అలాగే ఇవాళ రాజ్యాంగంలో చెప్పిన, మన లౌకిక రాజ్యం అని మనం ప్రకటించుకున్న, శాసనసభలో పార్లమెంట్లో మనం ప్రమాణాలు చేసిన ఆ ప్రమాణాలను కూడా ఉల్లంఘన అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎవరి కులానికి ఎవరి మతానికి వాళ్ళు ఎట్లా అంటగాగుతున్నారో చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటి స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా విధిగా పాటిస్తే డెఫినెట్గా భారత రాజ్యాంగం అంబేద్కర్ కలలు కన్నా భారతదేశాన్ని నిర్మించడం, అంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని, కులాలు అంతరాలు, ఇంకా దేవాలయాల్లోకి కొందరిని అనుమతించినటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇంకా అంటే కొన్ని దేవాలయాలు, మాకు దేవాలయాల్లోకి అనుమతి ఇవ్వండి అని పాదయాత్రలు చేసినటువంటి పోరాటాలని మనం ఈ రాష్ట్రంలో కూడా చూసినాం. కాబట్టి వీటికి అన్నిటికీ ఒక విరుగుడుగా ఇవాళ ఒక లౌకికమైనటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీలది. ఒకవేళ అట్లా గౌరవించినటువంటి పార్టీలని నిషేధించితే తప్ప ఇటువంటి సమస్యకు పరిష్కారం కాదు. ఈ లౌకికవాద మన రాజ్యాంగంని అమలు చేయాల్సిన రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు అమలు చేయలేదు. పైగా నిన్న తీర్పు వచ్చిన తర్వాత అన్ని పార్టీలు అందరూ కూడా స్వాగతించారు. ఈ కులం మతం మన దేశానికి హాని చేశాయని చెప్పి విహెచ్పి అనే సంస్థ చెప్పింది, కాంగ్రెస్ తర్వాత ఎంఐఎం వీళ్ళందరూ కూడా ఆహ్వానించారు. సంగప్ప, ఇప్పుడు డిమానిటైజేషన్ సందర్భంగా నల్లధనం వెలికితీత మీద మోడీ చేసినటువంటి ప్రకటన ఏ రాజకీయ పార్టీ అయినా నల్లధనాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ దానికి సంబంధించినటువంటి వాటిలో వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఇది కూడా అంతే. ఈ లౌకిక రాజ్యాన్ని మేము వ్యతిరేకించమని ఎవరైనా బయటకు వచ్చి బహిరంగంగా చెప్తే డెఫినెట్ గా వాళ్ళకి ప్రజలు శిక్ష వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా అటువంటి మాటలే మాట్లాడతారు, మాట్లాడక తప్పదు. బాలరెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి 60 సంవత్సరాలైంది. అయితే అంబేద్కర్ గారు కూడా ఆ రోజుల్లో కూడా చెప్పండి కులతత్వాన్ని కూకటి వెళ్లితో పెకిలించాలని. కానీ అయినప్పటికీ కూడా అణగారినటువంటి పేద వర్గాలు ఉన్నాయి కాబట్టి వర్గీకరణ అనేది తీసుకురావడం జరిగింది.
అయితే మొట్టమొదటిగా ఇన్ని సంవత్సరాలైనా కూడా భారత ప్రభుత్వం అనేది ఒక ఏదైనా అప్లికేషన్ పెట్టినప్పుడు కులం రాయమని చెప్తుంది. మరి అటువంటి తీసేసినప్పుడే మనకు నిజమైన లౌకికవాదం వస్తుంది, అంటే సెక్యులర్ రాజ్యం అవుతుంది. మరి ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కులం పేరు అడుగుతున్నది. ఎందుకు అడగాల్సి వచ్చింది? అందుగురించి కులరహితంగా మనం ఈనాడు ఈ రాజ్యాన్ని పరిపాలించలేమా? లౌకికవాదంతో సెక్యులర్ అని మనము నిలబెట్టుకోలేమా? ఇప్పుడు ఏ రకంగానైతే మన భారతదేశం విభజించబడ్డదో, మరి మతపరంగా అక్కడ పాకిస్తాన్లో మరి వాళ్ళు మతపరంగా రాజ్యం వెళ్ళారు. మనమేమో మన భారతదేశం విడిపోయిన తర్వాత లౌకిక రాజ్యం వచ్చింది. అయినా కూడా అది పాటించడం లేదనేది సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి కళ్ళు తెరిపించింది. దాన్ని అందరం కూడా స్వాగతించాలి. మరి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు కూడా వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని ఇప్పుడు అన్ని పార్టీలు మరి ఈనాడు స్వాగతిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చేసేది ఏంది? వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఏ కులానికి సీట్ ఇస్తే గెలుస్తాము, ప్రజాప్రతినిధులను గెలుస్తారు. కానీ నేను ఒకటి అడుగుతా, గెలవడానికి పార్టీలు మరి ఏదైతే ఎన్నిక ఉంటుందో దాన్ని మనము వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు. కానీ గెలిచిన తర్వాత లౌకికవాదంగా, సెక్యులర్గా అన్ని మతాలకు అతను పనిచేయవలసిన బాధ్యత ఉంది. అంటే ఒక ప్రజాప్రతినిధిగా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా వాళ్ళకందరికీ పనిచేయాలి గెలిచిన తర్వాత. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అతను. నాకు ఈ ఈ కులం వాళ్ళే ఓటేసినారు, హిందువులే ఓటేసినారు, ముస్లింలు ఓటేయలేదు, క్రైస్తవులు ఓటేయలేదు అని వాళ్ళను ఈనాడు దూరం పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇది ప్రతినిధులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరి సుప్రీంకోర్టు తెలుపుతుంది. అంటే గెలిచిన తర్వాత కూడా మీరు చేయవలసిన పని ఏంటి? అసలు ఈ మతతత్వంతో మీరు ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి కూడా వీల్లేదు అని చెప్పింది. అటువంటిది మనము ఆచరణ రూపంలో తీసుకొస్తే నిజమైనటువంటి ఒక సెక్యులర్ రాజ్యంగా అది ఓకే. మీ బీజేపీకి మీకు ఆల్రెడీ ఇప్పుడు హిందుత్వ పార్టీ అనేటువంటి ముద్ర మీకుంది. మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీని వాడు ముస్లిం ఓట్ల కోసం వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తారని కాంగ్రెస్ పార్టీని అంటారు. ఇద్దరు కూడా దీని నుంచి బయటపడగలుగుతారా? ఇప్పుడు మేమనేది మాకు ఈ కులతత్వం లేదండి, మతతత్వం ఉంది. మాకు లేదు, కులతత్వం లేదు, మతతత్వం లేదు. నేను నిజంగా చెప్తున్నా. కానీ రెండో విషయం ఏంటంటే కులవృత్తులు ఏవైతున్నాయో వాటిని పోషించాలి. ఇప్పుడు నేను ఇప్పుడు భారతదేశంలో వ్యవస్థ మీద రాజకీయ పార్టీలు జాతీయ భావాలు నూరిపోస్తుంది ఆర్ఎస్ఎస్. కానీ ఈ రకంగా కులతత్వాన్ని పెడతారు. ఆర్ఎస్ఎస్ లో అడగరు. నేను నిజంగా చెప్తున్నా, నేను ఒక సామాన్య కార్యకర్తను. దాదాపుగా నాకు 71 సంవత్సరాలు 72 సంవత్సరాలు పడుతున్నాయి. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పుడు మా బంగారు లక్ష్మణ్ గారు ఉండేది. మాకు ఆయన మ్యారేజ్ దాకా కూడా ఆయన కులం ఏందో మాకు తెలియదు. అంటే ఆర్ఎస్ఎస్లో కులంతోనే ఎవరు కూడా గుర్తింపు ఇయ్యరు, ఆయన ప్రతిభను బట్టి గుర్తింపిస్తారు. ఇలా జాతీయ అధ్యక్షుని చేసినాం మేము. కానీ మీరు అంటారు మీ బీజేపీలు మతతత్వము కులతత్వం అంటారు. కానీ మీకు తెలిసి ఉండాలి ఒక విషయము, మరి జనతా పార్టీని కూల్చిన సందర్భంలో చౌదరి చరణ్ సింగ్ కానీ, నీలం సంజీవ్ రెడ్డి కానీ, మరి బాబు జగ్జన్ రావుకు అవకాశం వస్తే ఇయ్యలేదు. కానీ అదే మేము జనతా పార్టీలో బాబు జగ్జన్ రావును ప్రధానమంత్రి చేయని మేము ప్రచారం చేసుకున్నాం. కానీ కులానికి అని చెప్పలేదు. అంటే ఒక వాళ్ళకు ప్రతిభను బట్టి మేము పోరాటం చేస్తాం. మమ్మల్ని ఎట్లా మీరు అంటగడతారు? మేము భారతీయులం, మేము దేశభక్తి, జాతీయ భావాలు ఉన్నటువంటి వాళ్ళం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటకత, దేశ అఖండత, దేశ సమగ్రత, దేశ సౌభాగ్యం అని కోరుతున్నాం. జాతి ఒకటే అని కోరుతున్నాం. ఆ జాతి ఒకటి అని మీరు మా హిందుత్వం అని మీరు అంటున్నారు. ఈ హిందుత్వం అనేది ఉన్నది. మీకు ఒక్కరికి వాళ్ళ కూడా మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లిం మా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ స్థాపించినటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్లో లోక్సభలో పోటీ చేస్తున్న సందర్భంలో చాలా మంది అతన్ని వచ్చి అడిగినారు, నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పుకో, నువ్వు గెలుస్తావని. నేను కులంతోనే ఓట్లు అడిగిన. అంటే మేము మతాల్ని రెచ్చగొట్టింది, మతాలను అడ్డం కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ. సనాతన ధర్మ అనేది ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు అవలంబించారు. బీసీలు అనే ప్రతి ఒక్కరు కూడా అది దాంట్లో అంతర్లీనంగా ఉన్నదాన్ని ఏంది ఆర్ఎస్ఎస్ తర్వాత జనసంఘ్ వాళ్ళు మార్చుకున్నారు. దాని తర్వాత జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. దాని మూలమే మతం ప్రాతిపదికగా రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచన. కానీ బయటికి ఎక్కడ కూడా అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇదే ఓత్ చేస్తుంది, నేను మతాన్ని కులాన్ని అడగలని చెప్పి. కానీ ఈ రోజు నేను అంటున్నా,
అన్ని పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ పార్టీ అయినా సరే ఈ దేశంలో ఒక పార్టీతో మనం ముడిపెట్టి దీన్ని చూసే అవకాశం లేదు. లేకపోతే సుప్రీంకోర్టు ఇంత పెద్ద తీర్పు 70 సంవత్సరాల తర్వాత ఇవ్వదు. ఇది ఏమంటున్నంటే మతం పేరు మీద రాజకీయాలు మారణ హోమాలు సృష్టించే కొంతమంది దుష్ట శక్తులు మీ దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళని కడుక్కోగలిగితే మీకు మంచి పేరు వస్తుంది. స్వయాన నేను ఇప్పుడు ఆరోపణ చేయగలుగుతున్నాను. మోడీ ఒక 45 మంది RSS ప్రచారకులను ఈరోజు తన రాజకీయ ప్రయోజనం కొరకు హత్య చేసి 4,000 మంది ముస్లింలను ఊచకోత గోత్రాలు చేసిన సంఘటన చూసినాం. RG బంజారా పేరుతో ఆయన డీజీగా ఉన్నప్పుడు. ఇలాంటి వాటిని మీరు ఆత్మపరిశీలన, ఇప్పుడు ముజఫరాబాద్ మేము పీనలైజేషన్ కొరకు సెక్షన్స్ పెట్టినాం, మీరు వచ్చి వాళ్ళని రిలీజ్ చేసిండ్రు. ఇలా మధురలో జరిగిన సంఘటన మీరు తీసుకోండి. ఇలా రోహిత్ వేముల అంశంలో ఏం కులం మీద ఎట్లా మతం మీద చర్చ జరిగిందో చూడండి. ఒక క్రిస్టియన్ సంస్థలో వ్యక్తితో పాటు సిస్టర్లందరూ కూడా ఇలాంటి ముస్లింల పక్షపాతి సోనియా గాంధీ సోనియా గాంధీ క్రిస్టియన్ ప్రచారం చేస్తారు. ఇందిరా గాంధీ భర్త ముస్లిం. దేశం విభజించిన తర్వాత కూడా నేనేమంటున్నాంటే దయాకర్ గారు విభజించడానికి ఇటలీ ఆమె అంటారు సోనియా గాంధీని. ఇలా మీరు పండిత్ నెహ్రూ ఎవరు? సద్బ్రాహ్మణుడు, సారస్వత బ్రాహ్మణుడు, నహర్ కమ్యూనిటీ నుంచి వచ్చినోడు, కాశ్మీర్ పండిట్. మీరు ఇలా సకల వర్ణాలు లాగానో హిందుత్వాన్ని ప్రేరేపించి అయోధ్య రామ జన్మభూమి కొరకు పోరాడిన కాదు. కానీ హిందుత్వాన్ని అందరూ గౌరవించాలి. నిన్న ఈ తీర్పుని MIM, కాంగ్రెస్, బీజేపీ అందరూ స్వాగతించారు. ముగ్గురు కూడా ఏదో రకంగా ఏదో ఎవరైతే మతాలని కులాలని ఎక్కువగా రెచ్చగొడుతున్నారో వాళ్ళే ఫోర్ ఫ్రంట్ లో ఉంటారు. ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో చూసాం. ఇప్పుడు బాలరెడ్డి గారు ఎంత చెప్పినా భారతీయ జనతా పార్టీ లౌకికవాదం వైపు పోతున్నదంటే పోవలసినటువంటి అవసరం ప్రజలు తెస్తున్నారు. ఇవాళ గతంలో లాగా జనసంఘ్ లాగా RSS లాగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉండేటువంటి అవకాశం లేదు. డెఫినెట్గా అది మార్చుకొని ప్రజల కోసం లౌకిక శక్తులకు వైపు దూసుకెళ్లాల్సినటువంటి సందర్భంలో ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు అధికారానికి రావాలనుకుని ఇవన్నీ అడ్డొచ్చినాయి. ఈ రోజు అధికారంలోకి రాగలిగినంటే రకరకాల కోణాలు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మనకు గుజరాత్లో జరిగినటువంటి ఘటన ఇంతకుముందు దయాకర్ గారు తీశారు. గుజరాత్లో మొత్తంగా ఉన్నటువంటి షాపులు ఎవరెవరైతే ముస్లింల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి షాపులు అది బుక్ లిస్ట్ చేసి ఒక టార్గెట్గా దాడులు జరిగినటువంటి చరిత్రను మనం చూసినాం. కాబట్టి అటువంటి వాటికి కూడా మనం పశ్చాత్తాపం ప్రకటించకుండా ఏమి చేయకుండా ఇవాళ మనం అక్కడి నుంచి మనం దూరం కాలేం. అవి పార్టీలు ఏవైనా కావచ్చు. ఇలా భారతీయ జనతా పార్టీ అయినా, హిందువులకు ఛాంపియన్ అని చెప్పుకున్న ఇంకొక బజరంగ దళ్ అయినా, ఇంకొకటైనా ఇవాళ అన్ని మతాలకి అన్ని కులాలకి సంబంధించినటువంటి లౌకికవాదం వైపు పోవాల్సినటువంటి నెట్టాల్సినటువంటి ఒక అనివార్యత దేశంలో ప్రబలుతా ఉన్నది. దానికి తల వంచి మాత్రమే వీటికి మార్చుకునేటువంటి స్థితి వచ్చింది తప్ప ఎన్నికలలో డెఫినెట్ గా బాలరెడ్డి గారు చెప్పినట్టు ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ కులంతోనే ఎన్నిక కావచ్చు. ఎందుకంటే కులానికి సంబంధించినటువంటి దాంతో ఎన్నికైనా కూడా ఎన్నికైన తర్వాత అన్ని మతాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఒక సమానత్వం పాటించాలి. అటువంటి పాటిస్తున్నారా అనేటువంటిది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని మేము డెఫినెట్ గా టార్గెట్ పెట్టి దేశంలో ఉన్నటువంటి జాడ్యాన్ని డెఫినెట్ గా ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారానైనా మరొకసారి అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యక్తులు, సంఘాలు, సంస్థలు అన్నీ కూడా ఇవాళ ఆత్మవిమర్శ చేసుకొని లౌకిక వాదం వైపు పోకుంటే ప్రజలు డెఫినెట్ గా నెట్టే రోజులు త్వరలోనే రాబోతారు. 70 ఏళ్ల తర్వాత కూడా అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి సుప్రీంకోర్టు గుర్తు చేసిందని మరి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ హెల్త్ డిపార్ట్మెంట్ మీద ముఖ్యంగా ఈ ప్రసవాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి రివ్యూ చేశారు. 100% ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మొత్తం ప్రసవాలు జరగాలని చెప్పి కూడా ఆయన సీఎం చెప్పారు. ఈ మధ్య కాలంలో శిశు మరణాలు, తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు అంటే మరణాలకు సంబంధించి కూడా మన సర్వేలు విపరీతంగా వస్తున్నాయి. దాన్ని చూస్తున్నాము. సీఎం రివ్యూ చేశారు. నిజంగా నేను దాని బిడ్డ సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి నుంచి అక్కడ దాకా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుంది? దానికి ముందు గ్రామీణుల్లో ఎలాంటి అవగాహన తీసుకురావాలనుకుంటున్నారు? ఇట్లా చేస్తారు. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ఇలా విశ్వాసం కలిగించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీలది. కానీ గతంలో అంటే మనం ఇప్పటికీ కూడా అంటే గతం అంటే ఈ 2.5 సంవత్సరాల పాలనే కాదు, మొత్తంగా దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాను ఒక 20 సంవత్సరాల వరకు తర్వాత జరిగినటువంటి అనేక మార్పుల వలన సమాజంలో
అసలు ప్రభుత్వ వ్యవస్థల పట్ల కొంచెం విశ్వాసం తగ్గేటువంటి పరిస్థితి ముఖ్యంగా విద్య కానీ వైద్య రంగంలో కానీ వచ్చినటువంటి మాట వాస్తవం. ఏ సర్కారు ఆసుపత్రికి కూడా పేదలే తప్ప ఎవరు కూడా మధ్యతరగతి కానీ ఆపై తరగతి కానీ పోయి మేము ఈ ఆసుపత్రిలో మేము చేయించుకుంటామనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించని రీతిలో వ్యవస్థలు తయారైపోయినాయి. వాటిని ఇవాళ డెఫినెట్గా వాటి ఆక్యుపేషన్ రేషియో పెరగాలన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అందుకే 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పటికే ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిని కూడా బలోపేతం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కింద పిహెచ్సి సెంటర్ నుంచి పై స్థాయి వరకు కూడా అన్ని స్థాయిలలో కూడా బెడ్స్ పెంచడం కానీ అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానీ ఇవాళ అసలు చాలామంది డాక్టర్లు లేరు. ఇప్పుడు ఇవాళ దాదాపు 2000 ఖాళీలకు పైగా ఉన్నాయి. ఆ డాక్టర్ రిక్రూట్మెంట్ కూడా జరపాలని మొన్న నిర్ణయం తీసుకోవడం కానీ చాలా పారామెడికల్ సిబ్బందిని నియమించాలని కానీ అలాగే ఈ డెలివరీ కేసెస్ కూడా 100% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే విధంగా వాళ్ళకు రాయితీలు ఇచ్చే విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలా ఆసుపత్రుల్లో మరి డెలివరీ అయినటువంటి వాళ్ళకి ఒక పథకం కూడా ఇప్పుడు ఇటీవల మన మోడీ గారు ప్రకటించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులకి జనాన్ని పోయేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యవస్థల మీద విశ్వాసాన్ని కలిగించాల్సినటువంటి బాధ్యత. అందుకే ముఖ్యమంత్రి గారు 104 విషయంలో కానీ 108 విషయంలో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో కానీ అలాగే అన్ని చిన్న విషయాలను కూడా ఇలా సూక్ష్మంగా పరిశీలించి వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలి అనేటువంటి విషయంలో పోతాను. ఇలా వెల్నెస్ సెంటర్లు కూడా కొత్తగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఇలా వెల్నెస్ సెంటర్లు కూడా జర్నలిస్టులకి ఉద్యోగులకు సంబంధించినటువంటి వెల్నెస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా అందులో భాగం. కాబట్టి ఇలా వైద్యాన్ని ప్రతి పేద ప్రజలకి అందించాలనేటువంటి లక్ష్యంతో ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూక్ష్మమైనటువంటి పరిశీలన చేస్తూ ఉన్నారు. రాబోయే ఈ 6 నెలలు 7 నెలల్లో ఒక ప్రస్ఫుటమైనటువంటి మార్పు. ఇప్పటికే ఉస్మానియాలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు సంబంధించినటువంటి ఆపరేషన్లు కూడా ఇలా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. నిమ్స్ని బలోపేతం చేసేటువంటి పరిస్థితి. అలాగే బీబీ నగర్కి సంబంధించినటువంటి వాటిలో కూడా ఇలా ఓపీ సెంటర్ ఓపెన్ చేసి దాన్ని కూడా ప్రజల కోసం అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి వైద్యం అనేది ఇలా ప్రజలకి చాలా భారంగా మారినటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ కూడా పేద ప్రజలకి మేము ఈ ఆసుపత్రికి పోయి క్షేమంగా బయటకు వస్తామనేటువంటి విశ్వాసాన్ని కలగజేయడానికి ప్రతి చర్యని ముందుకు తీసుకుపోతాం. రైట్ టైగర్ గారు, ఇప్పుడు ఒక డెలివరీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు డెలివరీకి పోతే 40 నుంచి 50 వేలు ఖచ్చితంగా అవుతాయి. అలాంటి పరిస్థితి ఉంది. ఇక అంతకంటే పేదలైతే ఏ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు. గవర్నమెంట్ పిఎస్సీలో ఎక్కడో ఉండే పిఎస్సీలో వస్తువులు అని చెప్పి పోయే పరిస్థితి లేకుండే. సో ఇప్పుడు సీఎం ఈ నిర్ణయం తర్వాత నిజంగా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సి దశాబ్దము పూర్తిగా ఉచిత విద్య ఉచిత వైద్యం వైపు ఆలోచించాల్సిన దశాబ్దం ఇది. పూర్తిగా కార్పొరేట్ శక్తుల యొక్క ప్రమేయంతో సామాన్యునికి విద్య వైద్యం దూరమైన పరిస్థితుల్లో ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక రూరల్ తెలంగాణ మొత్తంగా కూడా అంటే మేము మనకు అర్బన్ ఏరియాని వదిలేస్తే ఏ 60 మండలాలు అంటే ఇప్పుడు ఎన్ని మండలాలు అయినాయి 70-80 మండలాలు మొత్తంగా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ మైదాన ప్రాంతాల్లో ఉన్న వాటికి కూడా పెద్ద ఎత్తున అలొకేషన్స్ లేవు. నా ఉద్దేశం ప్రకారం అయితే స్పెషల్ డ్రైవ్తో ఒక బడ్జెట్లో మనం 10 నుంచి 15,000 కోట్లు పెట్టుకోగలిగి ఈ ప్రభుత్వ వైద్యశాలను మంచిగా రెనోవేట్ చేసే ఒక ప్రయత్నం చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర తుంగతుర్తి మండల కేంద్రం ఉన్న తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలోనే 10 కోట్లకు సంబంధించి 10 కోట్ల ఆస్తులతో ఉన్న హాస్పిటల్ ఉన్నది. 12 మంది డాక్టర్లు, 7 మంది డాక్టర్లు, పారామెడికల్ ఒక 4, మిగతా మొత్తం స్టాఫ్ ఒక 30-35 మంది ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ డిప్యుటేషన్ మీద ఒక డాక్టర్ ఉన్నాడు, తర్వాత ఒకటే పేషెంట్ ప్రసవానికి వచ్చి ఉన్నది. మొన్న నేను అబ్జర్వ్ చేస్తే 10 కోట్ల రూపాయలు మనం వెచ్చించి నిధులతో వెచ్చించి అంత పెద్ద ప్రెమిసెస్ని మనం కట్టుకోగలిగి గత ప్రభుత్వాలు మీరు కట్టిన వాటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితుల్లో డిప్యుటేషన్ మీద నేను ఎక్కడి నుంచో మళ్ళీ పెనుబాడు నుంచి నేను కలెక్టర్తో మాట్లాడి సురేంద్రమోహన్తో మాట్లాడుతూ ఒక డాక్టర్ను పెనుబాడు నుంచి నాకు ఇక్కడ డిప్యూట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే పారామెడికల్ లేరు, అసలు ఎవరూ లేరు అక్కడ. హాస్పిటల్ మాత్రం వెల్ ఎక్విప్డ్ మంచి హాస్పిటాలిటీతో ఉన్నది. ఇది వైద్య విధాన పరిషత్ కానీ మిగతా ఎవరైతే రీజనల్ డిఎంఓలు ఎవరైతే ఉంటారో వీళ్ళకు సంబంధించి కార్యాచరణ ఇవ్వగలిగితే వాళ్ళకేంటి ఫండ్స్ లేవు. ఇప్పుడు పిహెచ్సి నుంచి అప్గ్రేడ్ అయింది. అది అప్గ్రేడ్ అయినాక దానికి వచ్చే నిధులు మాత్రం పిహెచ్సి నిధులే వస్తున్నాయి. హాస్పిటల్ నిర్వహణ అప్గ్రేడ్ అయినాకనేమో ఖర్చు పెరిగింది, ఈ నిధులు మాత్రం తక్కువ వస్తున్నాయి. సమగ్రంగా పిహెచ్సిలకి మధ్యన ఏదో బడ్జెట్లో పెట్టినట్టు చూసిన ఏంటిది అది పీపీపీ పద్ధతిలో ఈ డయాలసిస్ అండ్ అదర్ చేయాలనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం తెచ్చింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అంటే పేదలకు ఈ బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు సర్వీస్ చేసేటట్టు. అసలు నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసినాక నాకు అనిపించింది ఏంటంటే ఆశాను మనం స్ట్రెంత్ చేసుకొని ప్రసవాలు సిజేరియన్ పక్కన పెట్టేసి
నార్మల్ ప్రసవాలకు మంత్రసాని లెక్క ఆశాలని కనుక వినియోగించుకోగలిగితే హాస్పిటల్స్ దగ్గరకు కూడా వచ్చేది తక్కువ అవుతుంది. అంటే వాళ్ళు దాదాపు ఒక మండలంలో 30 నుంచి 40 మంది ఉన్నారు. గ్రామాలు మనకు 15 నుంచి 20 అయిన ఇప్పుడు మండలాలు అయిన తర్వాత మనం ఒక ఊరికి 2 ఆశా వర్కర్లను కనుక మనం చేసుకోగలిగితే ఈ సెజేరియన్ వల్ల మహిళల హెల్త్ కూడా నష్టపోతున్నారు. 2 ప్రసవాల తర్వాత ఆ మహిళ యొక్క జీవితం అనేది దుర్భరంగా మారబోతున్న పరిస్థితి. ఇటువైపు నెట్టి ఎక్కువ ఈసారి నుంచైనా వైద్యానికి ఒక 10 నుంచి 15 వేల కోట్లు మనం పెట్టుకోగలిగి ఈ కార్పొరేట్ శక్తులు మళ్ళీ ఈ కంపెనీలు ఉన్నాయి కదా, వీటిని పక్కన పెట్టేసి ప్రభుత్వ వైద్యం అంటే బతుకుతారు, వద్దురా నాయన ఈ ప్రభుత్వ వైద్యం అన్నట్టు కాకుండా అది ప్రయత్నం చేస్తే కంపల్సరీ అందరం స్వాగతిస్తాం, హర్షిస్తాం. దేశవ్యాప్తంగా మేము కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారికి ఈ మధ్యన చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా ఉచిత వైద్యం అనేది కనుక తీసుకురాగలిగితే అంతకంటే ప్రజాసేవ ఇంకోటి లేదు. అంటే బతకడమే మనిషికి ప్రాణమే ఇంపార్టెంట్ అయినప్పుడు, ఇదే కాస్ట్లీ అయినప్పుడు, ఈ మధ్య గుండెపోట్లతో పాటు సగటు వ్యక్తికి ఏ రోగం వచ్చిందో కూడా తెలియని స్థితిలో ఉన్నది. కాబట్టి అలాంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తే మేము కంపల్సరీ సహకరించే అవకాశం ఉంటుందని చెప్పారు. రైట్ బాలరెడ్డి గారు మీరేమంటారు? ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ప్రభుత్వం యొక్క ప్రథమ బాధ్యత. అది కేవలము ప్రభుత్వాలు చెప్పడానికే సరిపోయింది, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం కూడా ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ మరి ఏ రకంగా కొనసాగుతుంది అనేది 2-3 ఉదాహరణలు చెప్తా. ఏ డాక్టర్ అయినా కూడా మరి మంచి డాక్టర్, నిపుణుడు, అతన్ని మారుమూల గ్రామాల్లో కానీ మండల కేంద్రంలో వేస్తే అతను పట్టణానికే పరిమితం అవుతాడు. అంటే డిప్యుటేషన్ మీద ప్రయత్నం చేసుకొని వచ్చేస్తాడు. మారుమూల గ్రామాల్లో ఇప్పుడు దయాకర్ గారు చెప్పినట్టు 10 మంది డాక్టర్లు ఉంటే ఒక్కడు ఉండరు, ఆ పరిస్థితి ఉంది, ఈరోజు కూడా ఉంది. మరి అటువంటిది ఉన్నది కాబట్టి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కానీ, నీలోఫర్ హాస్పిటల్ కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది నిజంగా చెప్పాలంటే. సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి పబ్లిక్ హాస్పిటల్, ఇక్కడ అంతా కూడా మెటర్నిటీ కింద ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా అక్కడనే మరి గర్భిణీ స్త్రీలు పోయేవాళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు, సిటీలో కూడా లేదు. సిటీలో కార్పొరేట్ కింద వచ్చినటువంటి హాస్పిటల్స్లో ఒక ఆపరేషన్ చేస్తే 30,000, 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక డెలివరీ కింద. అంటే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు 100 రూపాయలు, 50 రూపాయలు లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ రకంగా ఎట్లా ఉంటారు? అందుగురించే ఏదైతే ప్రసవ సమయంలో వాళ్ళకు సరి అయినటువంటి వైద్యం లేక మరి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ ప్రసవ సంబంధం కింద డాక్టర్స్ ఒక నియమం అనేది మరి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకున్నారు. దయాకర్ గారు చెప్పిన ప్రతిదీ ఆపరేషన్ చేయాలి అంటే 50,000 వస్తాయి. ఆపరేషన్ చేయకపోతే వాళ్ళకి 10,000, 5,000 కంటే తక్కువ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చలో ఒక మాకు ఆపరేషన్ అయితే ఇది అన్నట్టు పోతున్నారు. అది నిజంగా మన మానవత్వానికే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ప్రభుత్వ ఆసుపత్రులు గతంలో ఏ రకంగానైతే పనిచేసినావు, ఇప్పుడు పేరుకు చెప్తారు ప్రభుత్వంలో 3 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో డాక్టరు హౌస్ సర్జన్ కాగానే అక్కడ పనిచేయమని ఎవరు పనిచేస్తున్నారు? అదే 100% పనిచేస్తలేరు, 100% పనిచేస్తున్నట్టు. ఇంకోటి హాస్పిటల్స్ లో ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది ఉస్మానియా, స్కానింగ్ పనిచేయదు. అచ్చా, ఇంత పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, బ్లడ్ ఉండదు అలా. ఇప్పుడు ఎప్పుడైనా సందర్భంలో వస్తే బ్లడ్ కూడా అంటే క్లీన్నెస్ లేదు, లేదా హాస్పిటల్లో కూడా క్లీన్నెస్ అనేది కూడా లేదు. అందు గురించి ప్రజలు భయపడుతున్నారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది, అంత పెద్ద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడితే క్లీన్నెస్ ఏ లేదు. మరి ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడంటే అధ్వానంగా తయారైపోతే ఎట్లయితే. ఇంకోటి ఏంటంటే గతంలో మేము చిన్నప్పుడు పొలిటికల్ లీడర్గా కాకుండా కూడా ఒక సమాజంలో మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళను హాస్పిటల్కు అడ్వైజరీ కమిటీ వేసేవాళ్ళు. నేను అడ్వైజరీ కమిటీ ఉస్మానియా హాస్పిటల్లో పనిచేసిన, రోజు పోయేవాని. నేను అప్పుడు ఎమ్మెల్యేనే ఏం లేను. అంటే అటువంటిది అడ్వైజరీ కమిటీ కూడా లేదు ఇప్పుడు. అది కూడా బాధాకరం. వాళ్ళు చేసేటువంటి మంచి విషయాలను మనం ప్రభుత్వానికి చెప్పిన ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రుల వ్యవస్థ ఇంకా చాలా ప్రక్షాళన కావాల్సినటువంటి అవసరం. నేను అందుకే మొదలు చెప్పిన, మొదలు వ్యవస్థల మీద విశ్వాసం కలిగించే వాటిని తీర్చిదిద్దాలి. గతంలో హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా అక్కడే ఉండే. మన గ్లూకోజ్ కానీ లేకుంటే ఇచ్చేటువంటివి మనకు 2-3 రూపాయలకు తయారీ కేంద్రాలు అవుతుండే. అన్ని పిఎస్సీలలో విధ్వంసం అయిపోయినాయి. ఎందుకంటే ఒక కార్పొరేట్ ఆసుపత్రిని బతికించడానికి కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ఏం చేసిందంటే మొత్తంగా కూడా ఆ ప్లాంట్లే తీసేసి బయట నుంచి సప్లై చేసేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి వీటి అన్నిట్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐసీయూలు అన్ని
ప్రభుత్వ ఆసుపత్రుల్లో, జిల్లా కేంద్రాల్లో ఐసీయూ సెంటర్లు, డయాగ్నైజ్ సెంటర్లు ఇవన్నీ ప్రారంభించడానికి మిషన్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా సెంటర్లలో ఐసీయూలు కూడా ఇది. అలాగే పౌష్టికాహారం ఎవరైతే గర్భిణులు అయితే ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు గర్భిణీ స్త్రీలకు అందరికి కూడా ఇవాళ అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ వాళ్ళకు నెలకు కూడా వాళ్ళు కేర్ తీసుకుంటారు. అంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఇలా సరైనటువంటి పౌష్టికాహారం లేకుండా కూడా ఈ డెలివరీలకు సంబంధించినటువంటి చాలా సమస్యలు పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థితి మనకు తెలుసు. చాలా మంది పుట్టగానే చనిపోవడం, లేకుంటే గర్భస్రావం జరగడం, రకరకాల సమస్యలతో ఇమిడి ఉన్నటువంటి వాటిని ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గ్రాంట్లతో కూడా, ఎందుకంటే ఇలా అంగన్వాడీలకు సంక్షేమ పథకాల కింద సంబంధించి వాళ్ళ పౌష్టికాహారాన్ని కూడా ఇలా వాళ్ళకి ఎంత ఇవ్వాలి, కోడిగుడ్డు ఇట్లు ఇవ్వాలి, అవసరమైన పప్పు దినుసులు ఇట్లు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా గతంలో కంటే మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందుతా ఉన్నాయి. డెఫినెట్గా వీటిని అన్నిటి కూడా ప్రక్షాళన చేసి మొత్తం ఈ సిబ్బంది నియామకం చేసి, అట్లాగే డాక్టర్లకు కూడా ఇవాళ డాక్టర్ల పరిస్థితి ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి డాక్టర్లకు ఎక్కువ వేతనాలు ఇస్తే ఈ పట్టణాలకు దగ్గర ఇవాళ ఏమైపోయిందంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వేతనాలు తక్కువ, పట్టణాల్లో పనిచేసేటువంటి డాక్టర్లకు వేతనాలు ఎక్కువ. ఇక్కడ 30% ఇచ్చారు, అక్కడ 10% ఇచ్చారు. ఒక డాక్టర్ బాలరెడ్డి గారు ఈ విషయం యూజీసీ మెడికల్ గ్రాంట్ కి సంబంధించినటువంటి వాటిలో చాలా చర్చ జరిగింది. కానీ వీటిలో మార్పులు రావాలి. ఒక ఉద్యోగ సంఘాల నాయకునిగా ఇలా క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి ఏం చెప్తున్నాం అంటే రూరల్ ఎంప్లాయీస్ కి అవసరమైనటువంటి ప్రాధాన్యం పెరిగితే తప్ప ఇటువంటి అంతరాలు తోడుగా. ఇప్పుడు వైద్య విద్య వ్యాపారమైన పరిస్థితుల్లో అవి రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించగలిగితే వైద్యులు మీ గ్రామాలకు పోయే అవకాశం ఉంటుంది. తర్వాత కేవలం ఈ ఫిజిషియన్స్కి వీటికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉన్నది. 3 అంచెలు స్వల్పకాలిక అంటే జ్వరాలకు సంబంధించి తాత్కాలికమైన సమస్యలు, దీర్ఘకాలికమైన సమస్యలు, 2 రకాల పేషెంట్లు ఉంటారు. ఇప్పుడు ఈ వ్యాపారం కొరకు దీన్ని దీర్ఘకాలిక సమస్యగా మారుస్తున్నారు ఈ డాక్టర్లు, కార్పొరేట్ డాక్టర్లు. నేను 90s నేను ప్రతిరోజు నా బైక్ మీద ఒక పేషెంట్ తీసుకుపోయి 2 రూపాయలతో వైద్యం చేయిస్తుంటే ఏరియా హాస్పిటల్ సూర్యాపేటలో. ఈరోజు 2000 రూపాయలు నీకు ఏంది ఇవి డయాగ్నోసిస్ చేయడానికే పడుతున్న పరిస్థితి ఉన్నది. అంటే వ్యాపారం అయ్యే వైద్యాన్ని గనక మనం కట్టడి చేయగలిగి ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ని గనక మనం పెద్ద ఎత్తున సంస్కరించగలిగే ప్రయత్నం కనుక చేస్తే మరింత మంచిది. అంత విషయం మనకెందుకు, కానీ తెలంగాణలో ఉండే 3000-4000 ఏరియా హాస్పిటల్స్ సంథింగ్ పిహెచ్సి లాంటివన్నిటిని కూడా ఒక కూలంకుషమైన చర్చ చేసుకోగలిగి అన్నిటికీ ఎట్ ఏ టైం మనం ఇప్పుడు నీళ్లను కాక 25,000 కోట్లు బడ్జెట్ ఒకటేసారి పెట్టి 2 లక్షల కోట్లతో ప్రాజెక్ట్ ఎట్లా చేయాలనుకుంటున్నాము. ఇది పెద్ద ఎత్తున ఈ కార్పొరేట్ వైద్య వాళ్ళను పక్కన పెట్టేసి మనం వీళ్ళని తీసుకురాగలిగితే ఈ 2 సంవత్సరాలనే వైద్యంలో అద్భుతాలు సృష్టించడానికి ఒక అవకాశం ఉంది. ప్రభుత్వం అటువైపు కనుక ప్రయత్నం చేయాలి, చేస్తేనే నిజంగా ప్రజా వైద్యం పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి. దయాకర్ చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఒకటి, ఇవాళ ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే ప్రైవేట్ రంగాన్ని మనం అరికట్టగలుగుతాం. మీరు అసలు ప్రైవేట్ రంగాన్ని మొదలు అరికట్టి ప్రభుత్వ రంగం అటువంటి సేవలు అందించలేకపోతే సమాజంలో మరొక సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రత్యామ్నాయటువంటి మనం స్థితిని సృష్టించకుండా వాటిని విధ్వంసం చేయలేము. ప్రభుత్వ డిమానిటైజేషన్ లో కూడా వచ్చిన సమస్య. కాబట్టి ఇవాళ ప్రభుత్వ వ్యవస్థని బలోపేతం చేసి పిహెచ్సిల కింది నుంచి పై ఆసుపత్రుల వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఆర్ పెంచడం ద్వారా పేద ప్రజలందరినీ కూడా వైద్యం అందించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వైద్యం మీద ఇటువంటి కసరత్తు చేస్తా ఉంది. ఇలా మీరు ఏ ఆసుపత్రులు అయినా పోయి చూడండి, గతంలో ఉన్నటువంటి కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. దానికి అవసరమైనటువంటి మాన్యువల్ డాక్టర్లు పెరగాలి. డాక్టర్లు వెళ్తే సమస్య పరిష్కారం. ఇప్పుడు సంగప్ప గారు నిజంగా చెప్పారు, ఒక డాక్టర్ను ఒక భగవంతునిగా గుర్తించుకుంటారు. అంటే కలియుగంలో ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అంటే వైద్యో నారాయణ అంటే అతను ఒక భగవంతునిగానే మనం ప్రార్థించుకుంటాము, కోరుకుంటాము. ఇప్పుడు సేవ లేదు సార్, అటువంటి సేవలు మనకు దొరకకపోవడం చాలా ఇబ్బందికరం అయిపోయింది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మరి మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే ఈ యొక్క పసిపిల్లల విషయంలో ఆలోచన చేస్తుండో 31 జిల్లాలు అయిపోయినాయి. మరి 30 అంటే హైదరాబాద్ విడిచిపెడితే 30 ప్రతి జిల్లాలో శిశు మరణాల రేట్లు తెలంగాణ ప్రభుత్వం మన చాలా అగ్రస్థానంలో. శిశు మరణాలు తగ్గించాలన్నా లేకపోతే గర్భిణీ స్త్రీలకు సౌకర్యాలు కల్పించాలన్నా ప్రతి ఒక్క జిల్లాకు ఒక జనరల్ హాస్పిటల్ కట్టుకోవడం చాలా అవసరం.
కాదు జయప్రసాద్ గారు హోమియోపతి ఇప్పుడు ఉన్న హోమియోపతి పరిస్థితుల్లో ఆయుర్వేదాలు ఎప్పుడైతే ఉందో కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడు బంద్ ఇంగ్లీష్ వాళ్ళు అవుతాయండి? వచ్చి అంటే ప్రభుత్వ సౌకర్యాలతో ఉన్నటువంటి అన్ని వారికి విధాలుగా సంబంధించిన అంశం సేవ చెప్తున్నా. చేసేటువంటి అవకాశం ఉంటే హోమియోపతి తగ్గిపోతారు. అంటే ప్రభుత్వం హోమియోపతిని కూడా మనం ప్రోత్సహించే పని విస్మరించి పక్కన ప్రభుత్వం పెట్టాలి. చేయలేక ఒకటి కార్పొరేట్ హాస్పిటల్ మీద సంగప్ప గారు, విమర్శలేమో మనకేముందో హోమియోపతి చెప్పండి. అనేది కాస్ట్లీ, ఇది మన వైద్యం కాదు. ఆయుర్వేదం తర్వాత చరిత్రలో మనకు ఉన్న ఆంధ్ర వైద్యం. వైద్యం వైపు సాంప్రదాయ వైద్యాల వైపు పోయే ప్రయత్నం కూడా చేస్తే మంచిదని నాకు అభిప్రాయం. అనవసరమైన ఏమంటారు ఈ స్టెరాయిడ్స్ అన్నిటి కూడా బాడీలోకి ఎక్కిచ్చేసి Right. ఆ బ్రిటిష్ సర్కారు వాళ్ళు తెచ్చి మనకి అలవాటు చేసిపోయింది. ఇప్పటికైనా చాలా దగ్గర. పతంజలి లాంటి వాళ్ళు ఉన్నారు కదా, బాబా రామ్దేవ్ అలాంటి ఇట్లాంటి Right. వాళ్ళ పట్ల ఈ- కొంచెం ఈ మధ్య పెంచి- కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మఒడి అని ఒకటి అంబులెన్స్ స్టార్ట్ చేసింది. మొత్తం గ్రామీణ రిమోట్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి frequency నేను ప్రయత్నం అంటున్నా, రెండు డెలివరీ కోసం. హెలికాప్టర్లు కూడా పెట్టిరు, భద్రాచలం వైపు ఒకటి, తర్వాత ఇటువైపు మరి ఒకటి పెడతామన్నారు సీఎం గారు. పెట్టాలి. ఎప్పుడు పెడతారో చూడాలి మరి. అది ఇప్పుడు చాలా అమ్మఒడి important. అయితే స్టార్ట్ చేశారు, మంచి అరణ్య ambulance మరణాలు అది. అయితే అంటే అరణ్య రోదన ఒక్కటి ఈ జిల్లాల తర్వాత 31 జిల్లాల తర్వాత ప్రతి జిల్లాకు డిఎంహెచ్ఓలు రావడం ద్వారా కానీ ఒక మానిటరింగ్ బాగా పెరిగింది. కాబట్టి ఇవాళ శిశు మరణాల రేట్లో మన తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రేపు భవిష్యత్తులో కూడా తగ్గించడంలో. చాలా శిశు మరణాలు మరణాలు చాలా తగ్గించడం. తగ్గించగలిగినాం మనం. Thank you. తగ్గించి ఇలా మొత్తంగా కూడా ఆరోగ్యం రీత్యా మనకు 2-3 అవార్డులు కూడా వచ్చాయి. థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు, దయాకర్ గారు, తర్వాత బద్దం బారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ ఎప్పుడైతే చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ మనం ఇదే టైంకి వెళ్దాం. స్టే ట్యూన్.